మాస్ టు క్లాస్, క్లాస్ టు మాస్. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తగ్గేదేలే. సిటీ సిన్నోడే కాదు, పల్లెటూరు పిల్లగాడు కూడా ఆయనే. ఇష్యూ ఏదైనా రఫ్ఫాడించడమే. ప్రత్యర్థులు పరుగులు పెట్టాల్సిందే. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోరుకు ఇవన్నీ సరిగ్గా సరిపోతాయి. ఆ స్థాయిలో దూకుడుగా దూసుకెళ్తున్నారు. సర్కార్కు చుక్కలు చూపెడుతున్నారు. అది బహిరంగ సభ అయినా అసెంబ్లీ అయినా తన బ్యాటింగ్ తో సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఆయన కొట్టే బౌండరీలకు తట్టుకోలేక అధికార పక్షంలోని ఫీల్డర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఈయనను మేం తట్టుకోలేంరా బాబు అని ఆర్తనాదాలు చేస్తున్నారు. చివరకు సోషల్ మీడియాలోనూ ఆయన దూకుడును తట్టుకోలేక కళ్లు తేలేస్తున్నారు హస్తం పార్టీ లీడర్లు. మరో జాతీయ పార్టీ టీం సహాయం తీసుకుంటున్నారు. అయినా మాటల దాడిని అడ్డుకోవడం వారి వల్ల కావడం లేదు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో సర్కార్కు పట్టపగలు చుక్కలు చూపెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు కేటీఆర్. అటు కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్కు, ఇటు రాష్ట్రంలో ఉన్న రేవంత్ సర్కార్ను కలిపి ఉతికి ఆరేశారు. 2 జాతీయ పార్టీలు కలిసి రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేశారు. నేను కేంద్ర మంత్రులందర్నీ కలుస్తున్నా, మోడీని కలుస్తున్నా అని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పుకుంటున్నారు. కానీ తెలంగాణకు కేంద్రం నుంచి రూపాయి వచ్చింది లేదు. రాష్ట్రం నుంచి కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 మంది ఎంపీలున్నా వాళ్లు నోరు తెరిచిన పాపాన పోవడం లేదు. ఫలితంగా తెలంగాణకు ద్రోహం జరుగుతూనే ఉంది. వీటన్నింటినీ అసెంబ్లీలో విడమరిచి చెప్పారు. మాకు సీట్లు రాలేదు. 8 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి, 1 మజ్లిస్ పార్టీ గెలిచింది. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, మాకు వచ్చింది 0నే కరెక్టే పార్లమెంట్ ఎన్నికల్లో. కానీ తెలంగాణకు వచ్చింది ఏంటి అధ్యక్ష ఈ బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో గుండు 0. 8 + 8 నార్మల్గా అయితే 16, కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 8 + 8 ఖచ్చితంగా గుండు 0 అయిందని చెప్పక తప్పడం లేదు అధ్యక్ష. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించారు అధ్యక్ష. తెలంగాణ పుట్టుకని ప్రశ్నించడమే కాకుండా 6 దశాబ్దాల ఆకాంక్షను అగౌరవపరచడమే కాకుండా వాస్తవాలు చెప్పాలంటే ఒక్కటంటే ఒక్క విభజన హామీని కూడా అమలు చేయలేదు అధ్యక్ష కేంద్రం. అది మాత్రమే కాదు, దారుణమైన మాట, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అనే మాట స్వయంగా ప్రధాని గారు అనవచ్చు అధ్యక్ష. ఇట్లా అవమానాల పరంపర ఒకవైపు. ఇవాళ డిప్యూటీ సీఎం గారు ఖమ్మం నుంచి ఉన్నారు అధ్యక్ష. వారి జిల్లా 7 మండలాలు ఒక్క పెన్నుపోటుతో ఆర్డినెన్స్తో లోవర్ సీలేరు విద్యుత్ కేంద్రం, మా వ్యవసాయ మంత్రి గారు కూడా అదే జిల్లా అధ్యక్ష, ఒక్క పెన్నుపోటుతో అప్రజాస్వామికంగా 7 మండలాలు లోవర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును లాక్కొని పోయింది కేంద్రం కాదా అధ్యక్ష? అది మాత్రమే కాదు, మరి నిజామాబాద్ జిల్లాకు ఊరించి పసుపు బోర్డుని ఇచ్చారు అధ్యక్ష మొన్న. మరి ఆ పసుపు బోర్డు ఇప్పుడు మొన్న పెట్టినారు కానీ కేంద్ర బడ్జెట్లో ₹1 లేదు దానికి. ఒకవైపు ఏమో పసుపు ధర రావడం లేదు, మద్దతు ధర అని రైతులు రోడ్డు ఎక్కిన పరిస్థితి అధ్యక్ష. మరి మాట్లాడద్దు అధ్యక్ష వాళ్ళు పసుపు రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి? ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, కానీ సబ్జెక్ట్ ఉన్నోడితో 2-3 భాషల మీద పట్టున్నోడితో పెట్టుకోకూడదని అంటుంటారు. కానీ ఈ విషయం తెలియక కాంగ్రెస్ వాళ్లు, బీజేపీ వాళ్లు కేటీఆర్ కు ఎదురెళ్లి తతికిల పడుతున్నారు. అసెంబ్లీ వేదికగా మరోసారి ఇదే ప్రయత్నం చేసి 2 పార్టీలు కళ్లు తేలేశాయి. రేవంత్ రెడ్డి గతంలో తనపై, బీఆర్ఎస్ పై చేసిన ఆరోపణలకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. తనను అన్యాయంగా జైలుకు పంపారని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సింపతి కొట్టేసే ప్రయత్నం చేశారు. కానీ సింగిల్ సెంటెన్స్ తో ఆ సెంటిమెంట్ ప్రయత్నాలకు ఆయింట్మెంట్ రాసేసి అవతల పడేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి ఆయన భాషలోనే సమాధానం చెప్పారు. అధ్యక్ష ఆయన ఏమైనా స్వాతంత్రోద్యమం చేసి జైలుకు పోయింది అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలుకి? ఆయన అది పెద్ద సానుభూతి. మేము పోలేదా జైలుకి? వరంగల్ జైలుకి నేను కూడా పోయిన తెలంగాణ ఉద్యమంలో. ఎస్ ఉన్నాం, అక్కడ బరాబర్ ఉన్నాం. మీరెందుకు పోయినరంటే నేను అడుగుతున్నా ఈరోజు. ఎస్ ముఖ్యమంత్రి గారు హుంకరిస్తున్నారు. నేను అనుకుంటే అక్కడ ఎవరు మిగిలరు. నువ్వు ఏమనుకున్నా ఏం ఫరకు పడదు, నువ్వు ఏం చేసుకున్నా ఏం ఫరకు పడదు. అప్పులు, ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన తప్పులపై పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇచ్చి పాడేశారు. ఆయన దూకుడును తట్టుకోలేక ఏకంగా ముఖ్యమంత్రి రంగంలోకి దిగాల్సి వచ్చింది. గంటన్నర సేపు రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలకు
ఒక్క దెబ్బలో కౌంటర్ ఇచ్చారు. దీంతో నిండు సభలో ముఖ్యమంత్రి పరువు పోయినంత పనైంది. దీంతో మరో ఇద్దరు మంత్రులు కేటీఆర్ ను కట్టడి చేసేందుకు రంగంలోకి దిగాల్సి వచ్చింది. అయినా చెడుగుడు ఆగలేదు. పంచ్ డైలాగులతో మాస్ కౌంటర్లతో సభను దడదడలాడించేశారు. అటు కేంద్ర సర్కారు, ఇటు రాష్ట్ర సర్కారు అధ్యక్ష ఇద్దరు కూడా నినాదాలు ఘనం అధ్యక్ష, విధానాలు మాత్రం శూన్యం. కొటేషన్లు అధ్యక్ష, బడ్జెట్ స్పీచ్ లో అక్కడ ఇక్కడ కొటేషన్లు పుష్కలం, అలొకేషన్లు మాత్రం నిష్ఫలం అధ్యక్ష. ఇక మన దగ్గర చెప్తారు అధ్యక్ష, బడే బాయ్తో మాషా అల్లా అంటే చోటే బాయ్ సుబాన్ అల్లా అన్నట్టుంది అధ్యక్ష మన పరిస్థితి. రోజు రెండు బడ్జెట్లు చూస్తే పిఎం ఏమో 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, సీఎం ఏమో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇద్దరు ఇయ్యలే అధ్యక్ష. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ అంటే సాఫ్ట్ లీడర్ అనే పేరుండేది. అయినా కూడా ఆయన మీటింగ్ పెడితే వేలాదిగా జనం తరలి వచ్చేసేవారు. ఎన్నికల ప్రచార సభలో అయితే బ్రహ్మరథం పట్టేవారు. దీంతో కేవలం హైదరాబాద్ వరకే ఆయన పరిమితమని వ్యాఖ్యలు చేసిన నాయకులు కూడా ఉన్నారు. సాఫ్ట్ గా ఉంటారు, సాఫ్ట్ గా మాట్లాడతారు కాబట్టి ఆయన కేవలం అర్బన్ ప్రజలకే నచ్చుతాడు. ఆయనంత పద్ధతిగా ఇంగ్లీష్ లో మాట్లాడితే గ్రామాల్లో ఎవరు వింటారనే విమర్శలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆయనకు అంతగా ఫాలోయింగ్ ఉండదనే ప్రచారాలు కూడా చాలా నడిచాయి. కానీ పార్టీ అధికారంలో లేకున్నా ఆయన మాస్ పవర్ ఏంటో చూపిస్తున్నారు. ఇటీవల ఆయన ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా తండోపతండోలుగా ప్రజలు తరలి వస్తున్నారు. కేటీఆర్ ను చూసేందుకు, ఆయన మాటలు వినేందుకు యువకుల నుంచి వృద్ధుల వరకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆయన పంచ్ డైలాగులకు ఈలలు కేకలతో హోరెత్తిస్తున్నారు. చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో సభ పెడితే వచ్చిన జనాన్ని చూసి సర్కారు పెద్దలే షాక్ అయ్యారట. అధికారులు పోతే నిరసన వ్యక్తం చేసిండ్రు, అదే రేవంత్ రెడ్డి పోతే ఉరికిచ్చి కొట్టేటోళ్ళు మా గిరిజన అన్నదమ్ములు. రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం, చలో దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా, ఎవరు గెలుస్తారో చూద్దాం. మేము ఇంతమంది రామ్, నువ్వు భయపడకు. 50,000కు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండా. 10 ఏళ్లు బ్రహ్మాండంగా కడుపుల సల్ల గదలకుండా ఎక్కడ కూర్చున్న వాళ్ళకి అక్కడ ఫోన్ల బ్రహ్మాండంగా మెసేజ్లు పడుతున్నాయి. యాసంగి నాటేసే టైం వచ్చిందంటే, వానకాలం నాటేసే టైం వచ్చిందంటే మీ ఫోన్లో ఏం సౌండ్ వస్తుండే? టింగు టింగు అంటుండేనా? ఇప్పుడు టింగు లేదు, బొంగు లేదు. ఉందా? వాడు కొత్తది కనిపెట్టిండు. టింగు టింగ్ అంటే కేసీఆర్ అది కొత్త టకీ టకీ అట. టకీ లేదు, పికీ లేదు. యాడుంది టకీ టకీ? ఒక్క దగ్గర ఉంది టకీ టకీ, ఒక్క దగ్గర ఉంది. ఢిల్లీలో మాత్రం టకీ 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 పడుతున్నాయి పైసలు. రాహుల్ గాంధీ ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా ఆడ మాత్రం పడుతున్నాయి. ఎందుకంటే ఆడ పైసలు లేకపోతే పదవి ఉంటుందా? ఊస్టింగే. కాబట్టి పైసలు అక్కడ పడుతున్నాయి, ఇక సంపుడు మాత్రం ఇక్కడ చంపుతా ఉన్నారు. కానీ కేటీఆర్ లో ఈ యాంగిల్ చూసి, ఆయన మాట తీరు చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. కేటీఆర్ అంటే సూటు బూటు వేసుకుని ఇంగ్లీష్లో సాఫ్ట్ గా మాట్లాడే వ్యక్తిగానే చాలా మందికి తెలుసు. అంతర్జాతీయ వేదికలపై ఆయన మాట్లాడుతుంటే దిగ్గజ కంపెనీలు, సీఈఓలే ఆశ్చర్యపోయిన సందర్భాలున్నాయి. ఆ హుందాతనాన్ని, మాటల్లో తన విషయ పరిజ్ఞానాన్ని చూపించారు. విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ లాంటి వాళ్లు ప్రశంసలు అందుకున్నారు. ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఓ ఐటీ కంపెనీ సీఈఓ లాగా, తెలంగాణ అనే ఓ ఇండస్ట్రీకి అధినేతలాగా వ్యవహరించారు. So the point is, governments in India have never really come forward or put in or walk the talk in terms of trying to promote entrepreneurship. Now that is something government of Telangana as a startup state, as I keep calling our state, the startup state of India, the 29th state of India, has taken that challenge upon itself precisely. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చారు. ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రాన్ని అగ్రభాగానికి తీసుకెళ్లారు. టీఎస్ ఐపాస్ వంటి విధానాలతో పరిశ్రమల స్థాపనకు అనేక వెసులుబాట్లు కల్పించారు. అయితే పాలసీలు మాత్రమే పెట్టుబడులు తీసుకురావు. వాటిని అందరికీ అర్థమయ్యేలా వివరించగలగాలి. ఆ పనిని కేటీఆర్ తన భుజాలపై వేసుకుని ఆనాడు రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు. ఉన్నత విద్యావంతుడు కావడం, ఉద్యమంలోకి రాకముందే రాష్ట్రంపై, రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేయడం ద్వారా విషయ పరిజ్ఞానం వచ్చింది.
ఒక విషయాన్ని 10 మందికి చెప్పడానికి, వారికి అర్థమయ్యేలా చెప్పడానికి చాలా తేడా ఉంటుంది. అది అందరికీ సాధ్యపడదు. అతి కొద్ది మందికే ఆ ప్రతిభ ఉంటుంది. అలాంటి వారిలో కేటీఆర్ ముందు వరుసలో ఉంటారు. తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ ఎక్కడ ఎవరితో ఏ భాషలో ఏ విధంగా మాట్లాడాలో తెలిసిన వ్యక్తి ఆయన. అందుకే ప్రపంచ స్థాయి కంపెనీలకు, ఆ కంపెనీల అధినేతలకు మన విధానాలు అర్థమయ్యేలా వివరించగలిగారు. వారిని ఒప్పించి హైదరాబాద్ ని వరల్డ్ క్లాస్ ఐటీ హబ్ గా మార్చారు. స్పీచ్ ఇవ్వడం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పేపర్ ముందు పెట్టుకుని దాన్ని చదివి అదే గొప్ప అని చెప్పుకోవడం. స్క్రిప్టు లేకున్నా చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా ఎదుటివారికి అర్థమయ్యే భాషలో అనర్గళంగా వివరించి చెప్పగలిగే సత్తా ఉండటం. ఇంగ్లీష్ భాషలో ఏముంది, సేల్స్ మ్యాన్లు కూడా మాట్లాడతారనే వాళ్ళు కొందరుంటారు. కానీ ఇంగ్లీష్ ను పద్ధతిగా మాట్లాడడం కూడా ఎంత ముఖ్యమో మొన్న చెన్నైలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల నేతల సమావేశంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. కేటీఆర్ ప్రసంగానికి చాలా మంది నేతలు, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు కూడా ఫిదా అయిపోయారు. విషయాన్ని ఆయన వివరించిన తీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. Formula will also problem of pro rata, it changes power gap. Any government is decided by the majority of 1 seat or 1 vote. For all of us across the country, in terms of fighting for our rights and fighting for our spirit. We of course also are aware that the 5 South Indian states are at the receiving end, as was enunciated by Shri Vijayan ji, Shri Revanth Reddy ji, and also eloquently by D.K. Shivkumar. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ను ఇటీవల అసెంబ్లీలో, దానికి ముందు జిల్లాల పర్యటనలో ఆయన మాటల దూకుడు చూసిన వాళ్లు ఆయన, ఈయన ఒక్కరేనా అని అనుమానపడ్డారు. ఎందుకంటే రెండిటికీ అంత తేడా ఉంది. రోమ్లో ఉన్నప్పుడు రోమన్లాగే ఉండాలని ఓ సామెత ఉంది. ఎప్పుడు, ఎక్కడ, ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలిసిన వ్యక్తి కేటీఆర్. మహేష్ బాబు డైలాగుల్లా స్మూత్ గా చెప్పడమే కాదు, మాస్ మహారాజ్ రవితేజలా పవర్ఫుల్ పంచులతో కూడా అదరగొట్టగలను అని నిరూపించుకున్నారు. క్లాసు, మాసు కలిపి డ్యూల్ రోల్ తో కేటీఆర్ ఊచకోతతో సర్కార్కు జేజమ్మలు కనిపిస్తున్నారు. అతడు సినిమాలో డైలాగ్ లాగా, ఏంట్రా బాబు మొక్కకు అంటు కట్టినట్టు ఓ గోడ పెట్టినట్టు ఎంత పద్ధతిగా కొడుతున్నాడేంట్రా అని అధికార పార్టీలో ఉన్నవాళ్లే మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అయితే కేటీఆర్ లో ఈ మాస్ యాంగిల్ కొత్తగా అద్దెకు తెచ్చుకున్నది కాదు, కావాలని మాస్ లీడర్లా యాక్ట్ చేస్తున్నది కాదు. అది ఆయనలో ఇన్బిల్డ్ గా ఉన్నది. విదేశాల్లో ఉద్యోగాలు చేసి వచ్చినప్పటికీ ఆయనలో తెలంగాణోడి పౌరుషం మాత్రం అలాగే ఉంది, ఏమాత్రం తగ్గలేదు. ఆయన జనంతో ఎలా కలిసిపోతారో, ఎలా మాట్లాడతారో, ప్రత్యర్థులపైకి ఎలా దూసుకెళ్తారో ఉద్యమ కాలంలో ఆయనను చూసిన వారికి మాత్రమే తెలుసు. ఆయన ఏ అగ్రెసివ్నెస్ తో అయితే ఆనాడు సమైక్య పాలకుల అన్యాయాలను ఎదిరించారో, ఇప్పుడు కూడా అదే అగ్రెసివ్నెస్ తో సమైక్యవాదులైన ప్రస్తుత పాలకులను చెడుగుడు ఆడేస్తున్నారు. సూటు బూటు చూసి సాఫ్ట్ అనుకున్నారేమో, కానీ లోపల ఊరమ్మా ఒరిజినల్ అలాగే ఉందని ప్రత్యర్థి పార్టీలకు మరోసారి గుర్తు చేస్తున్నారు. తేడా వస్తే ఎలా ఉంటుందో ఈ 15 నెలల్లో సర్కార్కు పదే పదే చూపిస్తూనే ఉన్నారు. వింటేజ్ కేటీఆర్ విల్ పవర్, నాలెడ్జ్ పవర్, లాంగ్వేజ్ పవర్ ఎలా ఉంటుందో కూడా రుచి చూపిస్తున్నారు. అప్పుడైనా ఇప్పుడైనా, సిటీ అయినా పల్లెటూరైనా ఫాలోయింగ్ లో ఏ మాత్రం తగ్గడం లేదు. అధికారంలో ఉన్న వాళ్లకు ధీటుగా అభిమానులను సంపాదించుకున్నారు. సబ్జెక్ట్ అయినా సమస్య అయినా అనర్గళంగా మాట్లాడుతూ అప్పుడు ఇప్పుడు ప్రజల మనిషినే అనిపించుకుంటున్నారు.